నారా లోకేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బలంగా వినపడుతున్నటువంటి పేరు. సరే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన పేరు అనేది సహజం. బట్ తరువాత ఆ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా ప్రధానంగా మొదట వినపడే పేరు నారా లోకేష్. నారా లోకేష్ గారిని చాలామంది రాజకీయాలకి పనికిరాడు, లేకపోతే చంద్రబాబు గారి వారసత్వాన్ని నిలబెట్టలేడని చెప్పి చాలా విమర్శలు చేశారు. కేవలం నారా లోకేష్ సమర్థత అనేది కేవలం రూపం చూసే సమర్థతను అంచనా వేశారు చాలామంది. ఎందుకంటే నారా లోకేష్ గారు అప్పుడు కొంచెం లావుగా ఉండటంతో చాలామంది పప్పు అని కూడా ట్రోల్ చేశారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. బట్ ఈరోజు నారా లోకేష్ ఒక హీరో స్థాయికి మించి ఈరోజు నారా లోకేష్ ఉన్నాడు అంటే అది నమ్మశక్యం కాదు చాలామందికి. బట్ ఎలా మారాడు అనేది అది ఒక రకంగా ఏంటంటే ఒక లెసన్. నారా లోకేష్ గారి జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు కానీ, ట్రోల్స్ కానీ, ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కానీ చాలామందికి ఒక లెసన్ లాంటిది. ఎవరైతే రాజకీయాలు ఎదగాలనుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా ఒక లెసన్ లాంటిది. నారా లోకేష్ ఎప్పుడు చంద్రబాబు గారు అడ్డం చూసుకుని ఆయన అడ్డం పెట్టుకుని ఎదగాలనే ప్రయత్నం ఏ రోజు చేయలే. ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన సమర్థత ఏంటి అనే దాని ఆధారంగానే ఆయన ముందుకు వచ్చారు. కానీ మంగళగిరిలో ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఏ రోజు బాధపడాల, మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టలా. కానీ ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఒకప్పుడు గత 20-30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని ప్రాంతంలో ఈరోజు నారా లోకేష్ జెండా ఎగరేయడంతో పాటు కుప్పంలాగా తెలుగుదేశం పార్టీకి మంగళగిరిని ఒక అడ్డాగా మార్చేసినటువంటి పరిస్థితి. సో అది నారా లోకేష్ గొప్పతనం. అంటే ఇప్పుడు ప్రధానంగా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే సభ్యత్వాల సంఖ్య 1 కోటి దాటింది. ఇది చిన్న విషయం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గతంలో 50 లక్షల మంది, 60 లక్షల మంది మనం వింటానే ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి దాదాపు ఒక నెల దాటిందో. మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపుగా నాకు తెలిసి 40 లక్షల మందికి ఆల్రెడీ ఉన్నవారికి ఇప్పుడు అదనంగా చేసుకున్నారు. అందరూ 1 కోటి మంది కూడా ఇప్పుడు మొత్తం కార్డులు రెన్యువల్ చేసుకున్నారు. సభ్యత్వం తాజాగా నిన్న మొన్నట్లో 1 కోటి సభ్యత్వం దాటింది. కేవలం దీని వెనక వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్. ఈ సభ్యత్వం అనే అసలు కాన్సెప్ట్ను తీసుకొచ్చింది, వారికి బీమా కల్పించాలనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వ్యక్తే నారా లోకేష్. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల ముందు నారా లోకేష్కి వచ్చినటువంటి ఒక మహానాడు సందర్భంగా కార్యకర్తల బాధ్యతను నారా లోకేష్కి ఇస్తున్నానని చంద్రబాబు గారు చెప్పిన తర్వాత నారా లోకేష్ కార్యకర్తల సమస్యల మీద అధ్యయనం చేసి వారికి మనం ఒక భరోసా కల్పించాలి. పార్టీ కోసం కష్టపడిన వారు అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదానికి గురై ఇదైతే ఆ కుటుంబం రోడ్డును పడే పరిస్థితి, కాబట్టి వారికి మనం అండగా ఉండాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ సభ్యత్వం కానివ్వండి, ఈ బీమా కానివ్వండి. ఈరోజు ఎంతో మంది కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచి బీమా 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవడం వల్ల ఈరోజు వారికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, ఇప్పుడు 5 లక్షల వరకు కూడా పెంచారు బీమాని కల్పించిన. మొన్న కూడా మనం దాదాపుగా 48 కోట్ల రూపాయలు బీమా ప్రీమియంని, 1 కోటి మందికి బీమా ప్రీమియంని తెలుగుదేశం పార్టీ చెల్లించింది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మనం అప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. పెద్ద జాతీయ పార్టీలకు తీసిపోని విధంగా వారితో పోటీ పడుతూ తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలని నమోదు చేసిందంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. నారా లోకేష్ సమర్థత ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఈ డ్రైవ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా నారా లోకేష్ అనుక్షణం ఈ సభ్యత్వ డ్రైవ్ని పరిశీలిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ సభ్యత్వ డ్రైవ్ వాస్తవానికి 1 కోటి మంది వస్తారని ఎవరు ఊహించరా. సరే, 1 లక్ష మందో, 2 లక్షల మందో, 3 లక్షల మందో కొత్త వాళ్ళు వస్తారు అనుకుంటారు. కానీ 60 లక్షల మంది కార్యకర్తలని గతంలో అనేవాళ్ళు 60-70 లక్షల మంది కార్యకర్తల నుంచి ఈరోజు 1 కోటి మందికి చేరారు అంటే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పట్ల మనకున్న జనాభా 5 కోట్ల మందిగా మనం చెప్పుకుంటున్నాం అనుకోండి. సుమారు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళే ఉన్నారు అంటే మరి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందో మీకు ఏ రాజకీయ నాయకుడైనా అడగండి. ఎప్పుడు ఉన్నవాళ్ళు కాదు, ఒక 20-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి చంద్రబాబు గారిని మొదటి నుంచి చూసిన వ్యక్తులు కానివ్వండి, ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు చెబుతారు, తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ, నాయకుల ఆధారంగా ఉన్న పార్టీయే కాదు. ఇక్కడ నారా లోకేష్ లేకపోయినా, చంద్రబాబు గారు లేకపోయినా, ఇంకొక కీలక నేత లేకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది మనుగడ సాగిస్తుంది. ఎందుకని? ఇది నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. ప్రపంచంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం. అంటే కార్యకర్తలు అన్ని పార్టీలకు ఉండొచ్చు, ఎంతకంటే ఎక్కువ కొన్ని జాతీయ పార్టీలకు ఉంటే ఉండొచ్చు. బట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఒక కసి ఉన్నవారు. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి ప్రాణాలకు తెగించి రక్తం పెట్టి మరి పార్టీని గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాధారణంగా కార్యకర్తలు అంటే ఏదో సభ్యత్వం తీసుకున్నామా, మన పని మనం చేసుకున్నామా అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి కార్యకర్త కూడా పార్టీ కష్టంలో ఉన్న ప్రతిసారి తన వ్యక్తిగత పనులను, ఇతర పనులను కూడా మానుకుని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళే. చంద్రబాబు గారు పదే ఎందుకు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు, వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను
చూస్తాను, ఇంత పెద్ద కుటుంబం వచ్చినందుకని ఎందుకు అంటారు అంటే కార్యకర్తలు త్యాగాలు అలాంటివి. ఎంతోమంది రాజకీయ ప్రత్యర్థుల చేతిలో ప్రాణాలు వదిలేశారు. చంద్రయ్య లాంటి పరిస్థితి, వ్యక్తి లాంటి పరిస్థితి ఏంటి, పాపం నడు రోడ్డు మీద పేక కోసి చంపేసి నువ్వు జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు, జై తెలుగుదేశం అన్నందుకు పేక కోసి చంపేసినటువంటి పరిస్థితి. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ జెండా వదిలిపెట్టకుండా ఈ రోజు కూడా చాలా మంది చనిపోతే మా తెలుగుదేశం పార్టీ జెండానే మాకు కప్పాలి అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఉందంటే అది కార్యకర్తల గొప్ప. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి. ఇది ఎక్కడ కాదు, నారా లోకేష్ పట్ల ఎప్పుడు నుంచి అట్రాక్షన్ స్టార్ట్ అయిందంటే యోగాళానికి ముందు యోగాళానికి తర్వాత అని మనం రెండు మాట్లాడుకోవాలి. సరే, యోగాళానికి ముందు నారా లోకేష్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన వెంటనే కార్యకర్తల మీద అక్రమ కేసులు విపరీతంగా పెట్టేశారు. మీకు గుర్తుందో లేదు, ప్రతి శనివారం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 20-30 మందిని అరెస్ట్ చేసేవాళ్ళు. ప్రతి శనివారం వస్తే 20-30 మందిని అరెస్ట్ చేసేవారు టీడీపీ కార్యకర్తల్ని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాడిని. అలాంటి సమయంలో నారా లోకేష్ వారికి లీగల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు ఆ కుటుంబాలకు అండగా నిలబడటంతో పాటు అవసరమైతే కార్యకర్తలు ఇంటికి వెళ్ళి పరామర్శించి, జైలుకి వెళ్ళి కార్యకర్తలను పరామర్శించి వారికి అండగా ఉన్నానని నేను భరోసా ఇవ్వడంతో, అంటే ఎప్పుడైతే నారా లోకేష్ ఉన్నాడు అనే ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, సోషల్ మీడియా కార్యకర్తల్లో వచ్చిందో అప్పుడు వెనక్కి తిరిగి చూడాలి. జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడనే లేదు. అసలు చివరికి వచ్చేటప్పటికి చూడండి, జగన్మోహన్ రెడ్డిని ఎవరో లెక్క చేయలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్, వెనకమాల నారా లోకేష్ ఉన్నాడనే ఒక ధైర్యమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ స్థాయిలో పనిచేయడానికి కారణం. ఇక నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత కానీ నారా లోకేష్ క్యాపబిలిటీ ఏంటి, నారా లోకేష్ వాక్చాతుర్యం ఏంటి, నారా లోకేష్ అగ్రెసివ్నెస్ ఏంటి అనేది చాలా మందికి తెలియరా. ఎందుకంటే నారా లోకేష్ అందరూ చంద్రబాబు గారి వెనక నాయకుడిగా చూశారు తప్ప చంద్రబాబు గారి ముందు నాయకుడిగా ఎవరు చూడాల. బట్ నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ఆ నారా లోకేష్ మాట్లాడిన తీరుగానే ఉంది, ఆ పోలీసుల్ని అధికారులను హెచ్చరించిన తీరుగానే ఉండి, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించిన తీరుగానే ఉండి, ఆప్యాయంగా ప్రజలను పలకరిస్తూ ఆదరిస్తూ వెళ్ళటం కానివ్వండి. ఇంకోటి, పాదయాత్రలు అందరూ చేయొచ్చు, బట్ నారా లోకేష్ ఏదో నేను గవర్నమెంట్ వచ్చాక మీకు ఇది చేస్తాను, నేను గవర్నమెంట్ వచ్చాక ఇది ఇస్తానని చెప్పలా. నారా లోకేష్ స్వయంగా తను ఎక్కడ ఏం చేయగలిగితే అది చేశాడు. చాలా మందికి తన సొంత డబ్బులు, తన ఆర్థిక సహాయం అందించాడు. అనేక మంది పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయో లేదో చదివించుకోవడానికి ఇబ్బంది అవుతున్న అనేక మంది పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చి వాళ్ళందరినీ ట్రస్ట్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి. అంటే నారా లోకేష్ కేవలం అధికారం వస్తేనే ఇది చేస్తానని ఎక్కడా చెప్పాల. వాళ్ళు అధికారం లేకపోయినా వాళ్ళు చేయగలిగింది చేశారు. మంగళగిరి చూడండి, జగన్మోహన్ రెడ్డి చేయని అమలు పథకాలన్నీ కూడా నారా లోకేష్ అక్కడ అమలు చేశాడు. మంగళగిరి నియోజకవర్గానికి స్వయంగా ప్రతిపక్షంలో ఉండి నారా లోకేష్ పథకాలు అమలు చేశాడు. ఈ రోజు నారా లోకేష్ని మంగళగిరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలో మంగళగిరి ఒకటి అయ్యింది. ఎందుకు అయింది? ఒకప్పుడు ఓడిపోయిన నారా లోకేష్ ఈ రోజు ఆ మెజార్టీని ఎందుకు గెలిచాడు? నారా లోకేష్ కృషి మంగళగిరి పట్ల నారా లోకేష్ చూపించే చిత్తశుద్ధి కానివ్వండి, నారా లోకేష్ మంగళగిరి ప్రజల పట్ల చూపించిన ఆప్యాయత కానివ్వండి, అలాంటిది. అంతేగాని నేను ఈసారి ఓడిపోయాను కాబట్టి ఏదో గెలిచే ప్రాంతం నుంచి పోటీ చేస్తానని నారా లోకేష్ అనుకోవాలా. గెలిచినా ఓడినా మంగళగిరి నా నియోజకవర్గం, దాన్ని నేను కాపాడుకుంటానని చెప్పారు, అన్నట్టుగానే చేశారు. బట్ మంగళగిరి ప్రజలు కూడా ఈ రోజు నారా లోకేష్ మీద నమ్మకాన్ని ఉంచారు. సో మొత్తంగా 1 కోటి మంది మార్కు దాటినటువంటి సభ్యత్వం అనేది క్రెడిట్ గోస్ టు నారా లోకేష్. ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, ఏ కార్యకర్తనైనా కదపండి, మొదటగా నారా లోకేష్ పేరే మాట్లాడతారు. ఒకప్పుడు నారా లోకేష్ రాజకీయాల్లో నిలబడలేడేమో అనుకునే స్టేజ్ నుంచి ఈరోజు భవిష్యత్ రాజకీయాలంటేనే నారా లోకేష్ అనే స్థాయికి నారా లోకేష్ ఎదిగాడు. అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు గారు నేర్పినటువంటి డిసిప్లిన్ కానివ్వండి, చంద్రబాబు గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి విధానం కానివ్వండి చాలా స్పష్టం. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా పిల్లలతో కూర్చుని భోజనం చేస్తాడు, తన ప్లేట్ తానే తీస్తాడు, తన తండ్రి ప్లేట్ కూడా తానే తీస్తాడు. అంటే ఒక మోరల్స్ అనమాట. ఇవన్నీ కూడా రాబోయే సమాజానికి లేదా నేటి యువతకు ఒక మోరల్స్ లాంటివి. నారా లోకేష్ అనే వ్యక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. నాట్ ఓన్లీ రాజకీయాలు, నారా లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలు ఉండొచ్చు, బట్ నారా లోకేష్ ఈ జీవితం అనేది ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. ఆయన మారిన విధానం అనేది ఒక ఇన్స్పిరేషన్ లాంటిది. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు నారా లోకేష్ గారి పేరు తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.